హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కల్పన అండి. సో నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ నేనైతే ఇవాళ మిమ్మల్ని తీసుకెళ్తున్నాను ఒక స్పెషల్ ప్లేస్కి అనమాట. సో ఆ ప్లేస్కి వెళ్ళే ముందైతే ముందుగా ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. అండ్ నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ ద్వారా వచ్చేస్తే మీరు రెగ్యులర్గా నా వీడియోస్ని వాచ్ చేయొచ్చు. అండ్ బోలెడన్ని స్పెషల్ వీడియోస్ని మీకు అందించడానికి నేను ట్రై చేస్తానండి. అండ్ ఇవాళ అయితే మనం వెళ్తున్నాము. అండ్ నెల్లూరులో ఈ రోడ్డు వచ్చి పదల్కూరు రోడ్డు అంటారండి. సో ఈ పదల్కూరు రోడ్లో వెళ్ళేటప్పుడు మనకి పోలీస్ పరేడ్ గ్రౌండ్ అండ్ ఇంకో స్పెషల్ థింగ్ కూడా ఉందన్నమాట. సో నెల్లూరులో ఫేమస్గా జరుగుతుంది అండ్ ఒక అకేషన్, సో రొట్ల పండుగ అనమాట. సో అది ఇక్కడ జరుగుతుంది అండ్ ఆ ప్లేస్ కూడా మీకు చూపిస్తాను. సో ఇయర్లీ వన్స్ జరుగుతుందండి. ఒక 5 days ఉంటుంది ఈ రొట్ల పండుగ. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ దర్గా దగ్గర రొట్ల పండుగ అనేది జరుగుతుందనమాట. సో దర్గాలో నమాజ్ చేసేసుకొని అండ్ బ్యాక్ సైడ్ కొలను లాగా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి రొట్లు అనేటివి రొట్ల పండుగ రొట్లు ఇచ్చుకుంటారనమాట. సో చాలా ఫేమస్. సో చాలామందికి తెలిసే ఉంటుంది, ఎక్కడెక్కడ నుండో జనాలు వస్తారండి. ఆ రొట్ల పండుగకి అయితే 5 days జరుగుతుండే అండ్ ఇంకొక వే కూడా ఉందన్నమాట. సో ఇటు కూడా వెళ్ళచ్చు ఆ ప్లేస్కి. అండ్ మనమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం నరసింహకొండకి అనమాట. సో నేను నెల్లూరుకి వచ్చిన తర్వాత నరసింహకొండకి వెళ్ళాలని చాలాసార్లు ట్రై చేశానండి, బట్ నాకైతే అస్సలు కుదరలేదు. అండ్ సడన్గా ఒకసారి వెళ్ళాను, బట్ ఆ రోజు వీడియో షూట్ చేయడానికి వీల్లేదు. సో అనుకోకుండా ఇవాళ కూడా వెళ్ళాలి అని అడగగానే మా వారు ఓకే చెప్పేశారు అనమాట. సో దాంతో మీకు నరసింహకొండ చూపించాలని బయలుదేరేసాం. బయలుదేరేటప్పుడు కొంచెం ఎండగా ఉంది కదా అని జాకెట్స్ కూడా తీసుకోలేదు. సడన్గా కొంచెం దూరం వచ్చేసరికి వర్షం పడడం స్టార్ట్ అయిందనమాట. బట్ ఎలాగైనా మీకు వీడియో చూపించాలన్న ఉత్సాహంతో వెనక్కి తిరగకుండా మళ్ళీ ముందుకు వెళ్ళిపోయామన్నమాట. సో ఓకే, మిడిల్ ఎక్కడైనా అంబ్రెల్లా అన్న దొరికితే గొడుగు ఒకటి కొనేసుకుందాము అండ్ తడవకుండా వెళ్ళేసి రావచ్చు కదా అనుకున్నాం. కానీ రిటర్న్ అయ్యేటప్పటికి ముద్దగా తడిచిపోయాను అనమాట. సో ఫైనల్లీ ఇక్కడైతే ఒక అంబ్రెల్లా షాప్ ఉన్నిందని సో ఒక అంబ్రెల్లా అనేది కొనేసుకున్నాం అనమాట. సో మీకు ఇప్పుడు ఒక టెంపుల్ చూపిస్తున్నానండి. సో గ్రామ దేవత టెంపుల్ అనమాట. సో ఇరకాలమ్మ గుడి అందరికి తెలిసే ఉంటుంది నెల్లూరులో ఉన్న వాళ్ళకి. అండ్ అమ్మవారు కూడా చాలా ఫేమస్ అనమాట. అండ్ కొంచెం ఎడిట్ అనేది చాలా తక్కువగా ఎడిట్ చేశాను, బట్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఎందుకంటే మేము ట్రావెల్ చేసింది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో కంప్లీట్గా అండ్ క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. అండ్ మేబీ ఎండ ఎక్కువ ఉండుంటే కొంచెం ఇబ్బంది పడి ఉండేవాళ్ళం మేము, బైక్ జర్నీ కాబట్టి. కొంచెం క్లైమేట్ చల్లగా ఉంది అండ్ వర్షం కూడా పడుతుంది. సో గాలి అయితే చూసారు కదా, సో ఎంత గాలి వీస్తుందో. మరీ వర్షం అంటే కూడా ఇబ్బందిగానే ఉంటుంది, బట్ ఏం చేద్దాం, మీకు చూపించాలి అంటే తప్పదు కదా ఇలాంటివన్నీ. సో అందుకే వెళ్ళిపోయామన్నమాట. సో ఫైనల్లీ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందని చెప్పాను కదా. సో సడన్గా అనుకోకుండా కొంచెం అదైతే షూట్ చేసే టైంకి నేను మొబైల్ బ్యాగ్లో పెట్టేశాను అండి. ఒక రోడ్స్ అయితే సరిగ్గా లేవన్నమాట ఒక సర్టెన్ ప్లేస్లో. సో ఫ్రంట్ కార్ వెళ్తూ ఉంది, సడన్గా స్లో చేయాల్సి వచ్చింది. స్లో చేసేసేటప్పటికి చూస్తే అటు ఇటు గుంతలు ఉన్నాయన్నమాట. సో మా హస్బెండ్ కాల్ కింద పెడితే కూడా ఆ గుంట ఫుల్గా వాటర్ ఉంది. సో రోడ్డు ఉందేమో అనుకొని కాలు కింద పెడితే సరిపోలేదు. అండ్ మూవింగ్లో ఉన్నప్పుడే సడన్గా ఇంకా ఇద్దరం కింద పడిపోయామన్నమాట. సో లక్కీగా ఏం దెబ్బలు తగలేదు. సో జస్ట్ అలా అడ్జస్ట్ బ్యాలెన్స్ చేసేసుకొని నిలబడ్డాం. వెంటనే వెనక బైక్లో ఇద్దరు జెంట్స్ వస్తూ ఉన్నారనమాట. సో వాళ్ళతో గబక్కున్న వాళ్ళు దిగి బైక్ పట్టుకొని మాకు హెల్ప్ చేశారు. సో
ఇలాంటివి కొన్ని ఇన్సిడెంట్ అనేటివి జరుగుతుంటాయంట. అందులోనూ సాటర్డే అలా దేవుడి దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళు రాగలరా లేదా అని ఇలాంటి కొన్ని పరీక్షలు అనేటివి దేవుడు పెడతాడంటండి. సో అందులోనూ సాటర్డే మాత్రమే ఉంటుందన్నమాట. సో నరసింహస్వామి టెంపుల్స్ అనుకోకుండా సాటర్డేనే బయలుదేరాము. సో దాంతో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది. బట్ లక్కీగా అయితే ఎవరికి ఏం కాలేదు, బండి కూడా ఏం కాలేదు. అంత పడిపోతున్నామన్నా కూడా కష్టపడి కొనుక్కున్న బండి కదా, సో మా వారు వదలలేకపోయారు అనమాట. సో గట్టిగా పట్టుకొని బండి స్లోగా కిందికి దించేసి ఇంకిద్దరం సైడ్కి పడిపోయాము. పడ్డాం కానీ పెద్దగా ఏం దెబ్బలు తగలలేదు. అండ్ మా జర్నీని అయితే అక్కడితో స్టాప్ చేయకూడదు అని కంటిన్యూ చేసి మీకు నరసింహస్వామి కొండని చూపించడానికి ఇలా బయలుదేరి వెళ్ళిపోయామన్నమాట. మిడిల్లో అయితే ఒక దగ్గర వీడియో కట్ అయిపోయి ఉంటుంది. సో అది వచ్చి నేను వర్షం ఎక్కువ పడుతుంది, సో చూస్తున్నారు కదా ఇప్పుడు చినుకులు అనేటివి పడుతూ ఉన్నాయి అని చెప్పి మొబైల్ తడిచిపోతుందని మొబైల్ అప్పుడే లోపల పెట్టాను అనమాట. మేబీ ఒకవేళ నా చేతిలోనే కనుక మొబైల్ ఉండుంటే ఆ స్కిడ్ అయినప్పుడు ఒకవేళ పడి ఉంటే కనుక మొబైల్ కూడా వాటర్లో పడిపోయి ఉండేది. అండ్ బోల్డ్ అనే క్లిప్స్ నేను మిస్ అయిపోయేదాన్ని మీతో షేర్ చేసుకోవడానికి. సో తక్కువ ఎడిట్ చేశాను. సో నేను వెళ్ళేటప్పుడు ఎలా అయితే వీడియో షూట్ చేశానో అది అలాగే మీకు పోస్ట్ చేసేస్తున్నాను. సో మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఎంజాయ్ అవర్ జర్నీ. మిడిల్లో మనకి ఇది యాక్చువల్గా ఇది వచ్చి ఈ రోడ్డుని జొన్నవాడ రూట్ అంటారనమాట. సో ఈ రూట్లో వెళ్ళేటప్పుడు ఇక్కడ పెన్నా నది వాటర్ అంతా ఇలా వస్తూ ఉంటుంది. సో చాలా బాగుంటుంది. వర్షం వచ్చినప్పుడు ఇక్కడ బాగా వాటర్ ఎక్కువ ఫ్లోయింగ్ ఉంటుంది అనమాట. సో చాలా జాలీగా ఉంటుందండి. అండ్ చిన్నప్పుడు ఇటువైపు వెళ్ళేటప్పుడు అంతా ఆగి అక్కడ వాటర్లో ఆడుకునే వాళ్ళం. అండ్ ఇప్పుడైతే కొంచెం కరోనాతో ఎక్కడ ఆగాలన్నా కొంచెం భయం వేస్తుంది అనమాట. సో హెల్త్ కేర్ ముఖ్యం కదా. సో చూసారు కదా రోడ్లు ఎలా ఉన్నాయో. సో చాలా దారుణంగా ఉందన్నమాట. కొన్ని పర్టికులర్ ప్లేసెస్లో ఇవి బాగు చేయిస్తే మాత్రం చాలా బాగుంటుందండి. ఇవన్నీ సీనరీ అయితే చాలా బాగుంది. అండ్ ఆల్సో వర్షం కూడా కాబట్టి కొద్దిగా సేఫ్టీగా అండ్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. ఎలా అనిపించిందంటే మేఘాలలో తేలిపొమ్మన్నది, తుఫానుల రేగిపొమ్మన్నది, అమ్మాయిలా తాకుతూ చిలిపిక్కల అంటూ ఒక సాంగ్ అయితే వేసుకోవాలనిపించింది. బట్ మనం వెళ్ళేది టెంపుల్కి కదా, సో ఇలాంటి పాటలన్నీ కుదరవేమో అనిపించి అందుకే వాయిస్ ఓవర్లో ఒక జస్ట్ చిన్న ఒక పాట అయితే వినిపించాను. అండ్ ఇక్కడ డైరీ ఫామ్ కూడా ఉందండి, దొడ్ల వాళ్ళది. సో ఇక్కడ ఫామ్కి సంబంధించిన డైరీకి సంబంధించిన అన్ని స్వీట్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. సో ఈ దారిలో వెళ్తే కనుక తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి, అదే నరసింహకొండ అనమాట. సో మనం వెళ్తున్నాం అక్కడికే. గాలి అయితే విపరీతంగా వస్తుంది. ఆఫ్ కోర్స్ మనం వెళ్ళేది బైక్లో కాబట్టి కంపల్సరీ గాలి అలాగే ఉంటుంది ఆ ఫోర్స్లో. అండ్ మీకు అక్కడ ఆర్చ్లా కనిపిస్తుంది కదా, సో అటు వెళ్తే ఏమో జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్కి వెళ్ళచ్చు. అండ్ పెన్నా నది బ్రిడ్జ్ కూడా అక్కడే ఉంటుంది. అండ్ మనం వెళ్తున్నాం ఇటువైపు అనమాట, డౌన్ సైడ్. సో ఇక్కడ నరసింహస్వామి కొండ ఉంటుంది.
ఇక్కడ మధ్యలో కొద్దిగా టోల్ గేట్ లాగా ఉంటుందన్నమాట. సో కొండ పైకి ఎక్కేటప్పుడు సో ఆబ్వియస్గా అన్ని చోట్ల ఉంటుంది కదా, సో ఆ టైపు. అండ్ ఇప్పుడైతే మనం కొండపైకి ఎక్కుతున్నాం. సో ఇక్కడైతే నరసింహస్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు కొండ పైన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా దశావతారాలు అంటారు కదా, సో అలా దశావతారాల్లో ఒక్కొక్క రూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠించున్నారండి. సో ఫైనల్గా దశావతారంగా నరసింహస్వామిని టెంపుల్ చూపిస్తున్నట్టుగా అలా క్రియేట్ చేశారనమాట. సో ఇక్కడ నుంచి అయితే అసలు రోడ్స్ కూడా సింగిల్ రోడ్డే ఉంటుందన్నమాట. వెళ్ళడానికి కూడా రావడానికి కూడా ఒకటే రోడ్డు ఉంటుంది. బట్ రోడ్ అయితే చాలా బాగున్నాయి, చాలా బ్రాడ్గా ఉందన్నమాట. సో ఇబ్బంది పడక్కర్లేదు. సో ఎక్కువ కర్వ్స్ కూడా ఉండదు. సో చాలా సింపుల్గా చాలా ఈజీగా వెళ్ళేసి రావచ్చు అనమాట. సో చాలా బాగా నచ్చిందండి ఈ క్లైమేట్. అండ్ మేమున్న దగ్గర ఇంత పెద్ద కొండ పైన చూడ్డానికైతే చాలా హైట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ చూడ్డానికి కిందే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ బట్ ఇంత హైట్ ఉందా అనిపించింది అనమాట. సో కొండపైకి ఎక్కిన తర్వాత వీడియో షూట్ చేస్తే సో మీరు కూడా ఈ నేచర్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఫైనల్గా అయితే మనం టెంపుల్ని చేరేసుకున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే మనం బైక్ పార్క్ చేసేసుకుని టెంపుల్లోకి వెళ్దాం పదండి. యాక్చువల్గా నార్మల్ టైంలో అయితే సో కనీసం ఇంతమంది కూడా ఉండరు అనుకుంటా. సాటర్డే అయితేనే కొంచెం. అండ్ ఆల్సో మేము వచ్చిన టైం కరెక్ట్గా లంచ్ టైం అండి. ఆల్మోస్ట్ 11:45 12 అవర్స్తుంది. 12 o'clockకి వెళ్ళామన్నమాట. సో టెంపుల్ క్లోజ్ చేసే టైంకి. బట్ సాటర్డే కాబట్టి 12:30 వరకు కూడా అంటే దర్శనానికి వస్తూ ఉంటారు కాబట్టి కొంచెం దర్శనానికి అలౌ చేశారు. నార్మల్ టైంలో అయితే ఎగ్జాక్ట్గా 12 o'clockకి క్లోజ్ చేసేస్తారు. సో ఎవరైనా వీక్ డేస్లో వెళ్ళాలి అనుకుంటే కనుక 12 లోపే వెళ్ళండి. అండ్ ఆఫ్టర్ 12 తర్వాత అయితే టెంపుల్ ఉండదు. అండ్ ఈవినింగ్ కూడా చాలా తక్కువ అనమాట, ఇంకా ఓపెన్ చేయరు. సాటర్డే కాబట్టి మేబీ మళ్ళీ 4 o'clockకి ఓపెన్ చేయొచ్చు. అండ్ జర్నీ చేసి వచ్చాం కదా, సో కాలు కడుక్కుందామని వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను కూడా అంత గోపురాన్ని అంతగా గమనించలేదండి. బట్ ఇవాళ అయితే నేను అబ్జర్వ్ చేస్తే అసలు చాలా పెద్ద గోపురం అన్నమాట. సో ఇంత పెద్ద గోపురం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు చాలా పెద్దదండి. సో మీకు వీడియోలో కూడా కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో చాలా బాగుందన్నమాట.
ఒకటే మనకు అక్కడ కనిపిస్తుంది కదా మెట్లు, అక్కడ స్వామివారు ఉంటారు అండ్ కామాక్షమ్మ అటువైపు ఉంటారనమాట. సో మాల్కొండలో లాగానే పెంచలకోనలో లాగానే నరసింహస్వామి కింద ఉంటే కామాక్షమ్మ వచ్చి అమ్మవారు వచ్చి పైన ఉంటారనమాట. సో కొండ పైన ఏదో సమ్ రీజన్ ఉందన్నమాట. సో అమ్మవారు స్వామివారి మీద అలిగి అలా కొండ మీదకి వెళ్ళి కూర్చుంటారని, సో ఏదో ఒక స్టోరీ ఉంది. సో అలా ప్రతి చోట నరసింహస్వామి దగ్గర లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనేటప్పటికి స్వామివారు కిందను అమ్మవారు కొండపైనను ఉంటారనమాట. సో టెంపుల్ అయితే చాలా బాగుంది. అండ్ ఫైనల్లీ మేమైతే దర్శనం చేసుకుని వచ్చేసామండి. సో వీడియో అనేది లోపల అలౌడ్ ఉండదు కాబట్టి మేబీ అడుగుంటే షూట్ చేసుకోవచ్చేమో, బట్ కొన్ని ప్లేసెస్లో కొంచెం వీడియోస్ అలో ఉండదు కదా, సో అందుకే నేను కూడా అడగలేదు. బట్ అమ్మవారి దర్శనం అయితే మీకు కూడా చూపిస్తాను. మీరు కూడా నాతో పాటు అమ్మవారి దర్శనం చేసుకుంటారని భావిస్తూ మీకు అమ్మవారిని చూపిస్తున్నాను. సో ఫైనల్గా మేము కూడా అమ్మవారి దర్శనం చేసేసుకొని అక్కడ అలా కూర్చున్నాం అనమాట. కాసేపు కూర్చొని వెళ్దామని. అంతలోపు సడన్గా బయటికి వెళ్ళి ఒక 2 పిక్స్ దిగేలోపు వర్షం పడిపోయింది. సో కొండపై నుంచి చూసినప్పుడు చూసారా, సో చాలా హైట్లో ఉన్నట్టు అనిపిస్తుంది కదా. సో అక్కడ సడన్గా కోత వచ్చిందండి. ఫోన్ ఎక్కడ లాక్కి వెళ్ళిపోద్దేమోనని భయపడి నేను ఆఫ్ చేసేసాను అనమాట. సో అది చెట్టుపై నుంచి గబుక్కున వచ్చేసింది. సో ఫైనల్గా ఓవరాల్గా టెంపుల్ అమ్మవారి దగ్గర నుండి వ్యూ అయితే చాలా బాగుందన్నమాట. సో ఓవరాల్గా సరౌండింగ్స్ మొత్తం కవర్ అయ్యేలా ఉంది. సో చాలా విలాసవంతంగా ఉందన్నమాట. ప్లేస్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ చాలా పెద్ద ప్లేస్ అనమాట కొండపైన. సో గోపురంకి బయట వచ్చిన తర్వాత మనకు అక్కడ జనాలు కనిపిస్తున్నారు కదా. సో అక్కడ వచ్చి నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుందండి. సో ఎవరైనా డొనేట్ చేయాలనుకున్న అక్కడ నిత్య అన్నదానానికి అమౌంట్ పే చేయొచ్చు ఆర్ అన్నదానాన్ని చేయొచ్చు అనమాట, తినచ్చు. అండ్ మేమైతే ఇళ్ళ నరసింహకొండకి వెళ్ళేసి స్వామివారి దర్శనం అయితే చేసేసుకున్నాము. సో మీకు నరసింహకొండని చూపించాలని నేనైతే వెళ్ళాను.
అండ్ రిటర్న్లో అయితే మీకు మిర్రర్ కనిపిస్తుంది కదా, సో సడన్గా వర్షం అనేది ఎక్కువ అయిపోయిందనమాట. సో ఓకే ఎట్లాగో రిటర్న్ వెళ్ళిపోదాం అనుకుని బయలుదేరాము. బట్ ఇంకొక విషయం చెప్పలేదు కదా, స్టార్ట్ అయినప్పుడే గొడుగు తీసుకున్నాను కదా, సో అది గాలికైతే అది విరిగిపోయింది. సో గొడుగు వేసుకోవడానికి కూడా వీలు కాలేదన్నమాట. సో ఫైనల్గా తడుచుకుంటూనే రావాల్సి వచ్చింది. మేమైతే పునః దర్శనం చేసుకున్నాం. మీరు కూడా నాలాగా వచ్చి డైరెక్ట్గా దర్శనం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఫైనల్గా అయితే మేమైతే రిటర్న్ అయిపోయాం. అండ్ జొన్నవాడ రూటు అది కట్ అవుతుందని చెప్పాను కదా, సో అక్కడికి వచ్చేసరికి హెవీగా వర్షం పడడం స్టార్ట్ అయింది. గొడుగు విరిగిపోయింది. సో ఇక్కడ కాసేపు ఆగామన్నమాట వర్షం తగ్గేదాకా. జొన్నవాడకు కూడా వెళ్దాం అనుకున్నాం, బట్ వర్షం ఎక్కువగా ఉండింది. అండ్ ఆల్సో టైం కూడా అయిపోయింది. సో గుడి అయితే క్లోజ్ చేసేసి ఉంటారు, వెళ్ళి కూడా వేస్ట్ అయిపోతుంది కదా అని ఇంటికైతే రిటర్న్ అయిపోయామన్నమాట. సో తప్పకుండా నేను ఇంకోసారి జొన్నవాడ టెంపుల్ కూడా మీకు షూట్ చేసి చూపిస్తాను. అండ్ ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. నేను మీ కల్పన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.